అందరికీ నమస్కారం. మాది నార్పల గవర్నమెంట్ హై స్కూల్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల అండ్ కళాశాల పూర్వ విద్యార్థులం మేము. మా స్కూల్కు జరిగిన అన్యాయం ఏమంటే, మా స్కూల్కు సంబంధించిన ప్లేస్ దాదాపుగా 15 సెంట్ల ప్లేస్ వదిలి కాంపౌండ్ వాల్ నిర్మించడం జరిగింది పడమర వైపున. ఆ ప్లేస్ మా స్కూల్కి ఎక్కడ హద్దులు వస్తుందో మా కొలతల ప్రకారం మాకి హద్దులు చూపించాలట్లా అని ఆ ప్లేస్ స్కూల్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మా స్కూల్కు ఉన్న చరిత్ర, పూర్వ విద్యార్థులు దాదాపు స్పోర్ట్స్ పరంగా వాలీబాల్లో స్టేట్ లెవెల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఆల్ ఇండియా లెవెల్లో వచ్చేసి బీచ్ వాలీబాల్లో ఇండియా తరఫున కప్పు తెచ్చినారు. దాంట్లో మా పూర్వ ఉన్నారు. ఇలా మంచి చరిత్ర కలిగిన ఉక్కుకు సంబంధించిన ప్లేస్ ని దాదాపుగా 74-73 సంవత్సరాల స్కూల్ స్టార్ట్ చేసి ఇంత చరిత్ర కలిగిన స్కూల్ కు సంబంధించిన 15 సెంట్లు స్థలాన్ని వదిలిపెట్టి కట్టడం చాలా అన్యాయము. మేము ఒకటే అడుగుతున్నాము, మా స్కూల్కు సంబంధించిన 1 సెంటు కూడా మేము వదిలే ప్రసక్తి లేదు. మాకు హద్దుల ప్రకారం సర్వే చేయించి ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, డిఓ గారికి, డివిఓ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఎవరు ఇంతవరకు మాకైతే రెస్పాన్స్గా మాకు దాన్ని న్యాయం చేస్తామని ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందువలన మేము సోమవారం నార్పల ఎంఆర్ఓ ఆఫీసు గారి గ్రీవెన్స్ ఉంటుంది, ఆ గ్రీవెన్స్ దగ్గర మేము ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాము. మాకు ఇది న్యాయం జరగకపోతే ఇంకా కూడా మొత్తం మా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక ఉద్యమం లాగా చేసి మా స్థలాన్ని మేము కాపాడుకొని, మా స్కూల్ స్థలాన్ని మేము కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాము. అలాగే మాకు ఉన్న పూర్వ విద్యార్థులలో చాలా మంది దాదాపు 73 సంవత్సరాల నుంచి మంచి హోదాలలో అక్కడే చదువుకొని మంచి ఐపీఎస్లు ఉన్నారు, ఒక ఎస్ఐలు ఉన్నారు, సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, రకరకాల ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. అలాంటి వారందరి సలహాలు తీసుకొని వాళ్ళందరినీ కలుపుకొని మా స్కూల్కు న్యాయం చేసుకోవాలని అనుకుంటున్నాము. అలాగే మా పూర్వ విద్యార్థుల్లో పెద్దగా మంచి హోదాల్లో రాజకీయం కూడా బాగా స్థిరపడి బాగా మంచిగా పేరున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా స్కూల్లో చదివి. దాంట్లో ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ నార్పల లోకల్గా ఇప్పుడు ఆకుల ఆంజనేయులు అన్న గారు, ఆలం నరసానాయుడు అన్న గారు, సత్యనారాయణ రెడ్డి అన్న గారు, రఘు అన్న గారు, లోకనాథ్ రెడ్డి అన్న గారు, ఇలా చెప్పుకుంటూ వచ్చి చాలా మంది ఉన్నారు. అందరూ కూడా మాకి సపోర్ట్ చేసి మీరు మనందరం చదివిన స్కూల్ని మనం కాపాడుకుందాం. మీరు కూడా మీ హోదాలలో ప్రతి ఒక్కరికి కొంచెం ప్రెజర్గా చెప్పి ఖచ్చితంగా స్కూల్కి అన్యాయం చేయొద్దండి, స్కూల్ ప్లేస్ స్కూల్కి ఇవ్వండి అనేసి అందరికీ చెప్పి మేము చేస్తున్న ఈ ఉద్యమానికి మీరు కూడా సపోర్ట్గా వచ్చి స్కూల్కు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము ఇంకా ఈ సోమవారం పొద్దున్న 10-10:30కంతా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి దాదాపు ఒక 100 నుంచి 150 మంది పోయి మేము అక్కడ ధర్నా చేయాలనుకుంటున్నాము. మాకు న్యాయం జరిగే వరకు మేము దీన్ని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. మా ఎమ్మెల్యే గారికి కూడా ఒకటే కోరుకుంటున్నాము, మేడం మా స్కూలుకు సంబంధించిన ప్లేస్ని మీరు దయచేసి కొద్దిగా పెద్ద మనసు చేసుకొని మా స్కూల్ ప్లేస్ని మాకు ఇప్పించండి. మేము ఆ 15 సెంట్లు కోల్పోతే దాదాపుగా అంటే ఒక 3 నుంచి 4 కోట్లు కోల్పోతాము. భవిష్యత్తులో అలాంటి ప్లేస్ దొరకదు. ఇప్పుడున్న 3 వైపుల కాంపౌండ్ కరెక్ట్గానే ఉంది, ఓ పడమర వైపున మాత్రమే మాకు సమస్య వచ్చింది. అక్కడ వచ్చేసేసి స్టార్టింగ్లో స్కూల్ ఉంది, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కరెక్ట్గా ఉంది. జూనియర్ కాలేజు, హాస్టల్స్ కాంపౌండ్ వరకు పూర్వము పేదలు ఇల్లు కట్టుకొని ఉండేవాళ్ళు అక్కడ కొంతమంది. వాళ్ళకి దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఉండే ఇళ్ళని తొలగించి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వేరే చోట ప్లేస్ ఇచ్చినారు, ఇల్లు కట్టించి ఇచ్చినారు. వాళ్ళందరికీ ఇక్కడ ఇచ్చి మంచి పని చేసినారు. కాంపౌండ్ కట్టడము ఎవరి కోసం ఆ ప్లేస్ను వదిలినారు, ఎవరికి ఉపయోగం ఉంది అని మాకు డౌట్గా ఉంది. రాబోయే రోజుల్లో అది ఆక్రమించుకునే అవకాశం ఉంది. అందువలన కాంపౌండ్ వాళ్ళు ఆ లెవెల్కి కట్టేసి ఒకసారి ఎంఆర్ఓ గారు సర్వేర్ గారికి రెఫర్ చేసి మొత్తం సర్వే చేయించి స్కూల్ మొత్తం సర్వే చేయించి ఎంతవరకు హద్దులు వస్తుందో మీరు హద్దులు పెట్టిస్తే డిఓ గారు కూడా మాకు మాట ఇచ్చినారు, మీరు సర్వే చేయించి హద్దులు చూపించండి, నేను కలెక్టర్ గారితో మాట్లాడి సపోర్ట్ చేసుకొని మా సొంత డబ్బులతో కూడా మేము కట్టించడానికి సిద్ధంగా ఉన్నాము ఆ కాంపౌండ్ వాళ్ళని. అందువలన ఆ స్కూల్ ప్లేస్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తి లేదు. దాని నుంచి మాకు మొత్తం పూర్వ విద్యార్థులకు కానీ మా స్కూల్కి కానీ అందరికీ న్యాయం చేయాలని మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాం.